హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. జీరో టు హీరో పైథాన్ న్యూ లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 సిలబస్ అనేది రీలోడెడ్ చేసామండి. జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఇక కోర్స్ అనేది జనవరి 2 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. 45 days డ్యూరేషన్, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 p.m. టు 9 p.m. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే కెరియర్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ అనేది ఎన్రోల్ అవ్వచ్చండి. ఈ కోర్సులోని ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేసామండి. సో సిలబస్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి. కోర్స్ ఒక ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. అండ్ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా, పైథాన్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికైనా కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అండి, బేసిక్స్ అండి. బేసిక్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. ఈ బేసిక్సే మనం నియర్లీ 2 to 3 సెక్షన్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. ఈ ఫండమెంటల్స్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఫండమెంటల్స్ తర్వాత ఆపరేటర్స్, తర్వాత ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి, వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిని బేస్ చేసుకుని అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి, వీటిని డిపెండ్ చేసుకుంటాయండి. సో ఇక్కడ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లోని ఈఫ్, ఎలిఫ్, ఎల్స్, షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్, అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ గురించి, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండి. ఈ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, సెట్స్, ఫార్జన్ సెట్స్, డిక్షనరీ, ఇవన్నీ కూడా డేటా స్ట్రక్చర్స్. ఇందులో చాలా బిల్టిన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఇండెక్సింగ్ ఉంటుంది, స్లైసింగ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తామండి. ఒక రియల్ టైం మినీ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. సో అప్పుడే ప్రాజెక్ట్ ఎందుకు అంటే లాజిక్ బిల్డింగ్ రావాలి కదా. ఇప్పుడు సెషన్స్ అటెండ్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. లాజిక్ బిల్డింగ్ అనేది ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ చేసినప్పుడే మీకు లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ చేసుకుంటామండి. ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తామండి. ఆన్ గోయింగ్లోనే ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్. మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, మీరు ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్. ఊప్స్ కాన్సెప్ట్ అనేది మన ప్రతిదీ కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మనం ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఒక ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేసామండి ఊప్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇక్కడ చూస్తున్నట్టే నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఈ మూడు కూడా డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లోకి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఈ మూడు లైబ్రరీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఆ తర్వాత వెబ్ స్క్రాపింగ్. ఇక్కడ కూడా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటుంది. వెబ్సైట్లో ఉన్న డేటాని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక రియల్ టైం వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత పైథాన్ ప్రాజెక్ట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ శాంగో. సిలబస్ అనేది రీలోడెడ్ చేసామండి ఇక్కడ. శాంగో ఫ్రేమ్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా రన్ అవుతుందో జాంగో రిలేటెడ్గా ఒక 2 రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసామండి. సో ఆ తర్వాత వెర్షన్ కంట్రోల్స్ గురించి నేర్చుకుంటాం అండ్ ఏ టూల్స్, చాట్ జీపీటీ గురించి అయితే నేర్చుకుంటాం. సో మరి కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా ఏదైతే క్లాస్ కండక్ట్ చేస్తున్నామో క్లాస్ రిలేటెడ్గా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మేము ఏదైతే రిసోర్స్ ఇస్తున్నామో ఆ రిసోర్స్ అంతా కూడా, ఆ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. సో ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు.
మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అయితే వస్తుంది. డెమో చూడండి. ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డెమో చూడండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇంకా అడిషనల్గా మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ సబ్మిట్ చేయకుండా నెంబర్ కాంటాక్ట్ చేసినా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఇంక్లూడింగ్ జాంగో ఫ్రేమ్వర్క్ గురించి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఆర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.